జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవని, భోజనానికి వెళ్దాం రా. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి. నువ్వు రాకపోతే ఆకల్లేక రాలేదనుకోరు, అలిగి రాలేదనుకుంటారు. నీకోసం ఎదురు చూస్తుంటాను. పవన్ రాలేదేం? కాసేపు అయ్యాక వస్తానంది. అమ్మ క్లాస్ తీసుకుందని అలిగిందా ఏంటి? అతిథులకు ఆశ్రయం ఇవ్వడమే ఎక్కువ, బుజ్జగించడాలు ఇలాంటి ఉండవని చెప్పు. ఆశ్రయం పొందిన వాళ్లకు ఆత్మాభిమానాలు కూడా ఉంటాయన్నయ్య. అంటే దానికి అర్థం ఏంటి? ఏముంది, అమ్మమ్మ అనవసరంగా తిట్టిందని మామయ్య ఫీలింగ్. ఇంకా ఆ విషయం వదిలేయండి. రేయ్, వచ్చి కూర్చో. నేను వడ్డించుకుంటానులే. అవని వచ్చి వడ్డించాలా? నా మామయ్యకి నేను వడ్డించకూడదా? బామ్మర్ది బాగా అలవాటు పడిపోయాడు. అదే అవని సేవలకి. తిను శ్రీకర్. అతిథి కళ్ళెదురుగా లేకపోతే ముద్ద దిగదేమో. ప్రతి విషయంలోనూ అవని లాక్కండి వదినా. అంత సీరియస్ అవుతావేంటి? నువ్వు రోజూ చేస్తున్నదే నేను అంటున్నాను కదా. మాట్లాపి భోంచేయండి. అవన్ తర్వాత వచ్చి తింటుంది కదా. అత్తయ్య, నాకు కనుమానం. ఏంటి? అవనిని జాబ్ మానేయమని చెప్పమని మీరు శ్రీకర్కి ఆర్డర్ వేశారు. అది జరుగుతుందంటారా? మీరైతే ఆజ్ఞలు జారీ చేశారు గాని వాటిని ప్రజలు పాటిస్తారా లేదా అని నాకు కొంచెం అనుమానంగానే ఉంది. ఆ అవని నీ మాటను గౌరవిస్తుందన్న నమ్మకం నాకైతే 1% కూడా లేదమ్మమ్మా. వేదవతి మాటను జవదాడితే పనిష్మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. అవని ఖచ్చితంగా జాబ్ మానేయాల్సిందే. అవనితో మాట్లాడేవా శ్రీకర్? మాట్లాడానమ్మా. ఏమంది? ప్రతి విషయంలోనూ మీ మాట విన్నాను. జాబ్ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.